అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. సో, ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడే చాలామంది మగవాళ్ళలో ఈ ప్రాబ్లమ్ రావటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి పెనిస్‌లో ఉండే మజిల్ ఉంటది. ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్. సో, ఈ మజిల్‌లో ప్రాబ్లమ్ రావటం వల్ల కూడా అంటే పెనిస్‌కి బ్లడ్ ఫ్లో బాగున్నా, లేకపోతే పెనిస్‌కి సంబంధించిన నర్వ్స్ రక్తనాళాలు, నరాలు అన్నీ బానే ఉన్నా కొంతమందిలో ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ డ్యామేజ్ అయిపోవటం వల్ల, దానివల్ల కూడా ఎరెక్షన్స్ అనేది ఫుల్‌గా ఎరెక్షన్స్ రాకుండా జస్ట్ పెనిస్ పెద్దగా అయ్యిద్ది, గట్టిగా అయ్యిద్దిలే గానీ కంప్లీట్ హార్డ్‌నెస్ అనేది రాకుండా సెక్షువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. అసలు ఈ ఇస్కియో క్యావర్నోసస్ మజిల్ డ్యామేజ్ అయితే ఎటువంటి సెక్షువల్ సమస్యలొస్తాయి? అండ్ దానికున్న కారణాలేంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెడిసిన్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది మగవాళ్ళలో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ మందిలో ఉండే కారణాలు ఏమిటి అనంటే అంగం గట్టిపడక సెక్షువల్‌గా ఇబ్బంది పడటానికి అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాలు డ్యామేజ్ అయిపోవటము, లేకపోతే ఏదైనా హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ వల్ల జనరల్‌గా ఈ రీజన్స్ ఉంటాయి. కానీ కొంతమంది పేషెంట్స్‌లో అంటే ఎక్కడో ఒక 100లో ఒకళ్ళలోనో ఇద్దరిలోనో ఈ పెనిస్‌కి సంబంధించిన ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల దీనివల్ల కూడా కొంతమందిలో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తది. సో, ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ ఏ విధంగా ఈ అంగస్తంభన సమస్యకి కారణమైద్ది అనంటే, సెక్షువల్‌గా కోరికలు వచ్చినప్పుడు పెనిస్‌లోకి బ్లడ్ ఎక్కువ వస్తది. ఈ బ్లడ్ ఎక్కువ రావటం వల్ల పెనిస్ పెద్దగా అయ్యి గట్టిపడిద్ది, ఎరెక్షన్ వచ్చిద్ది. ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎరెక్షన్‌లో అంటే పెనిస్‌లోకి బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ మళ్ళీ పెనిస్‌లోనే ఉండి బయటికి వెళ్ళిపోకుండా ఉండటానికి ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ గట్టిగా కాంట్రాక్ట్ అయ్యిద్ది. అంటే గట్టిగా ఈ మజిల్ కంప్రెస్ అవ్వటం వల్ల, కాంట్రాక్ట్ అవ్వటం వల్ల లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్స్ దాన్ని రిజిడ్ ఎరెక్షన్ అంటారు. ఈ రిజిడ్ ఎరెక్షన్ అనేది రావటానికి ఈ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్. అయితే కొంతమందికి ఏమైందనంటే పెనిస్‌లోకి బ్లడ్ వచ్చిద్ది, ఎరెక్షన్ వచ్చిద్ది. కానీ కంప్లీట్ హార్డ్‌నెస్ అనేది రాదనమాట. ఎంతో కొంత పెనిస్ కొంచెం సాఫ్ట్‌గానే ఉండి బెండ్ అయిపోతే ఇన్సర్ట్ చేస్తుంటే పెనిస్ అనేది బెండ్ అయిపోతా ఉంటది. అటువంటి వాళ్ళలో ఒక మెయిన్ రీజన్ ఏంటి అనంటే ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ వీక్ అయిపోవడం. ఎవరిలో అయితే ఈ మజిల్ వీక్ అయిపోయిద్దో, ఈ మజిల్ వీక్ అయిపోయిన వాళ్ళలో ఎరెక్షన్ వచ్చినా ఎక్కువ సేపు ఎరెక్షన్ మెయింటైన్ అవ్వదు. స్లోగా పెనిస్‌లోకి వచ్చిన బ్లడ్ లీక్ అయిపోవటం వల్ల కంప్లీట్ ఎరెక్షన్ వచ్చిద్దిలే గానీ రిజిడిటీ అంటే హార్డ్‌నెస్ రాదనమాట. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెనిస్ బెండ్ అయిపోతా ఉంటది. సో, ఈ మజిల్ వీక్ అయిపోవటానికి, ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ వీక్ అయిపోవటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్ మెలిటస్. అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లమ్ ఉంటదో, లేకపోతే బీపీ అంటే ఈ హైపర్ టెన్షన్, షుగరు, బీపీ ఉంటదో, లేకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల గానివ్వండి, లేకపోతే ఈ పెల్విస్ ఇంజ్యూరీస్ లేదా పెల్విస్‌కి జరిగే సర్జరీస్ వల్ల కూడా కొన్నిసార్లు ఈ మజిల్ అనేది వీక్ అయిపోయి దానివల్ల ఎరెక్షన్ ఇష్యూస్ వస్తాయి. సో, ఈ మజిల్‌లో ప్రాబ్లమ్ అనేది జనరల్‌గా 55 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళలోనే కామన్‌గా ఉంటదిలే గానీ, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ ఎవరికైనా సరే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి, యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళలో ఈ మజిల్‌లో ప్రాబ్లమ్ రాదు. జనరల్‌గా ఈ మజిల్‌లో ప్రాబ్లమ్ అనేది బాగా ఒక 55 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఈ డయాబెటిస్ అంటే షుగర్ ప్రాబ్లమ్ ఉండి, షుగర్ కంట్రోల్‌లో లేకపోతే దానివల్ల కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ఈ మజిల్ అనేది వీక్ అయిపోవటం. సో, ఎవరిలో అయితే ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉండి, ఆ ఎరెక్షన్ జస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉండి షుగర్ కంట్రోల్‌లో లేక పెనిస్ పెద్దగా అవుతుంది, కంప్లీట్‌గా హార్డ్ అవ్వట్లేదు అనంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈ మజిల్‌లో ప్రాబ్లమ్ గూడా ఉంటది. సో, ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడతా మీ సైడ్ నుంచి అసలు ఈ ప్రాబ్లమ్‌కి 100% రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారో, ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్ ఉన్నా 100% దానికి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.